నగర ప్రజలు పల్లెబాట పట్టారు. భాగ్యనగరం నుంచి సొంత ఊళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. ఇప్పటికే స్కూళ్లకు, పలు విద్యాసంస్థలకు సెలవులు మంజూరు చేయడంతో నిన్న రాత్రి నుంచే ఊళ్లకు ప్రయాణం మొదలుపెట్టారు. ఈ రోజు శనివారం వీకెండ్ కాబట్టి మరింత రద్దీ పెరిగింది. నగరంలోని ప్రధాన వీధులు ఖాళీగా కనిపిస్తున్నాయి. టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాల రద్దీ కొనసాగుతోంది. సొంత ఊళ్లకు వెళ్లే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బార్లు తీరాయి. నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాలు బార్లు తీరాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు భారీగా వాహనాలు వెళ్తున్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. శని, ఆదివారాలతో పాటు సంక్రాంతి పండుగ కలిసి వచ్చింది. దీంతో ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే ఆతృతలో బస్సుల కోసం జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరాంఘర్, ఎల్బీనగర్, కుకట్పల్లి, గచ్చిబౌలి నుంచి వెళ్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్, చెర్లపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగలకు, స్వస్థలాలకు వెళ్లడం కోసం కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడుతున్నారు. ఇక ఎంజీబీఎస్ లో ఇసుకేస్తే రాళ్లంత జనం బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. ఎంజీబీఎస్ లో రద్దీ నెలకొంది. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, మాచెర్ల, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. సొంతూళ్లకు వెళ్లేందుకు లక్షలాది మంది ప్రజలు ఎంజీబీఎస్ కు తరలి వస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ వేలాది బస్సులను నడిపిస్తోంది. $6,432 ప్రత్యేక బస్సులు, 50% టికెట్ రేట్లు పెంపుతో సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా 6,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి జనవరి 17వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అలాగే 18, 19 తేదీల్లో పల్లెల నుంచి పట్టణాలకు తిరిగి వచ్చేందుకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో ప్రయాణాల వేళ అప్రమత్తంగా ఉండాలని అధికారులు కీలక సూచనలు కూడా చేశారు. పట్టణ వాసులు పల్లెలకు బయలుదేరటంతో